వెల్కమ్ టు త్రిపుర. మనం మేఘాలయ కంప్లీట్ చేసుకుని త్రిపురకి అయితే వచ్చేసాము. మేఘాలయ నుండి ఏంటంటే మనకి త్రిపురకి ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ లేదు, అందుకని మళ్ళీ మనం గువాహటి వెళ్ళిపోయి గువాహటి నుంచి అయితే నేను గరీబ్ రథ్ ట్రైన్ బుక్ చేసుకున్నాను. ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం అగర్తలాలో ఉన్నాం అనమాట. అగర్తలా వచ్చేసరికి మనకి త్రిపురకి రాజధాని. పేరుకి రాజధానే కానీ ఇది చాలా చిన్న సిటీ. రైల్వే స్టేషన్ చూసుకున్నా సరే మనకి చాలా చిన్నగా ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా ఖాళీగా ఉందన్నమాట. ఇక్కడే మనం రూమ్ తీసుకున్నాము అగర్తలా మెయిన్ మార్కెట్ దగ్గర. బాల్కనీ చూసుకుంటే చాలా బాగుంది, మొక్కలు కూడా ఉన్నాయి. నీళ్ళు పోసినట్టు లేదని చెప్పి పనిలో పని నీళ్ళు కూడా పోసేస్తున్నాను. ఈరోజు వచ్చేసరికి మనము ఉజ్జయంత ప్యాలెస్కి వెళ్దాము. ఉజ్జయంత ప్యాలెస్ ఇక్కడ మనకి అగర్తలాలోని చాలా మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అనమాట. పైగా మనము సాయంత్రం బంగ్లాదేశ్ బార్డర్ కూడా వెళ్దాము. బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర బీటింగ్ రిట్రీట్ సెరమనీ జరుగుతుంది అన్నమాట, మార్చింగ్ లాంటిది. సో అది కూడా చూద్దాం పదండి, ఇంకా లేట్ అయిపోతుంది, వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఎండ మామూలుగా లేదు, గోవ గుయ్యం అనిపించేస్తుంది, దారుణంగా ఉంది. టైం చూసుకుంటే 2:30 అయ్యింది. మామూలుగా లేదు అసలు. మార్నింగ్ నుంచి నేను 2.5 లీటర్ల వాటర్ తాగాను, అయినా సరే మొత్తం చెమట రూపంలోనే పోతుంది. ఇక్కడైతే మాత్రం హ్యూమిడిటీ మామూలుగా లేదు, చాలా దారుణంగా ఉంది. ఇక్కడ చెరుకు రసం బండి ఉంది, చెరుకు రసం ఒకటి తాగుదాం. కిतना అన్న ఏ గ్లాస్ కిतना? 30 రూపాయలా? 30 రూపాయలు 30 రూపాయే. ఓ ఓకే, ఏ గ్లాస్ దేదో. చాలా చిన్న గ్లాస్, అసలు 30 రూపాయలు అంటే చాలా దారుణం. అక్కడ చాలా రేట్ ఎక్కువ ఉంది. ఈ గ్లాస్ మన దగ్గర 10 రూపాయలు, కానీ మనకి ఇక్కడ ఏమో 30 రూపాయలు. ఏంటి 30 రూపాయలు అంటే మనకి ఇక్కడ చెరుకులు చాలా కాస్ట్లీ అండి, అంటే ఇక్కడ చాలా తక్కువ పండిస్తారు. సో ఏంటంటే ఇక్కడ వేరే దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారంట. చూద్దాం. పంచదార వేస్తాడు, కరుకు తగులుతుంది. తీపి ఎక్కువైపోయింది. నాకు తెలిసి ఇక్కడ చెరుకులు తీయగా ఉండేమేమో, పంచదార వేసి దొబ్బాడు. లేకపోతే కెమెరా చూసేసరికి ఏదో తీయగా ఉంటే ఎక్కువ పొగడేస్తాను అనుకుని పంచదార వేస్తున్నట్టున్నాడు. అచ్చా. సో ఉజ్జయంత ప్యాలెస్ లోపలికైతే వచ్చాము. వెనకతలు కనిపిస్తుంది కదా, అదే ప్యాలెస్. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నేను గోప్రో పట్టుకొచ్చాను కదా, ప్రొఫెషనల్ కెమెరా నాట్ అలౌడ్ అన్నారనమాట. సార్ ఇది ప్రొఫెషనల్ కెమెరా కాదు సార్, ఇది గోప్రో అంటే ఆ గోప్రో కూడా నాట్ అలౌడ్, 2000 కడితే లోపలికి అలౌ చేస్తామన్నారు. నేనేమన్నానంటే లోపలికి నార్మల్గా అయితే మ్యూజియంలోకి ఎలాంటి కెమెరాస్ అది అలౌ చేయరు. నేనేమన్నానంటే సరే నేను 2000 కడతాను, పోనీ లోపలికి మ్యూజియం లోపలికి ఎలా చేస్తారా, నేను మా వాళ్ళందరికీ చూపించుకుంటాను అది ఇది అంటే, లేదండి మీరు బయట మాత్రమే తీసుకోగలుగుతారు, 2000 కట్టినా అన్నారు. ఇంకా 2000 కట్టి ఇంకా బయట మీకు చూపించి లోపలికి నాట్ అలౌడ్ అంటే ఇంకెందుకు 2000? వద్దులేండి, నా దగ్గర ఫోన్ ఉంది, దాంట్లో కూడా నాకు 4K వీడియోస్ వస్తాయి, నేను నా ఫోన్తోనే వీడియో తీసుకుంటానని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. సో ఇది ప్యాలెస్. లోపలికి వెళ్ళి నేను లోపల మొత్తం చూసి లోపల ఎక్స్పీరియన్స్ అయితే నేను మీకు చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. లోపల ఏమేమి ఉన్నాయి మొత్తం హిస్టరీ అంతా ఉంటుందంట ప్యాలెస్లోని. సో నేను మొత్తం అంతా చూసి మీకు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. సో అయిపోయింది మ్యూజియం మొత్తం తిరిగేశాను. మీతో ఒక థింగ్ షేర్ చేసుకోవాలి, నాకు చాలా బాగా నచ్చింది. లోపల ట్రైబల్ కల్చర్ పెట్టారు మాయా, ఏమన్నా ఉందా అసలు ట్రైబల్ కల్చరు? నిజంగా వాళ్ళు వేసుకునే బట్టలు కానీ, వాళ్ళు వేసుకునే ఆర్నమెంట్స్, ఆడవాళ్ళు వేసుకునే ఆర్నమెంట్స్, అది చెవిలీలు కానీ, కంకణాలు కానీ, గాజులు కానీ, మెట్టెలు కానీ, నిజంగా అసలు మనమేదో ఇప్పుడేదో డ్రెస్ వేసుకుని ఊరుకో సూపర్ స్టైల్ అనుకుంటాం, కానీ మందగాదు అసలు నిజంగా స్టైలు. నిజంగా అప్పట్లోని ట్రైబల్ కల్చర్ స్టైల్ ఉండేది మాయా. ఏమన్నా స్టైలా అసలు, ఒంటి మీద చేతుల మీద పచ్చబొట్లు పొడుచుకొని ఒక డిఫరెంట్ స్టైల్ అసలు నిజంగా ఉండేది. నాకైతే చాలా నచ్చింది ఆ ట్రైబల్ది, ఆ డ్రెస్సింగ్ వేర్ కానీ అవి కానీ. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఎలా ఫార్మింగ్ చేశారనేది ఉంది.
బ్యాంబూతోని చెక్కలతోని ఇవి ఆర్ట్స్ చేసేవాళ్ళు అనమాట. మనకి గొడుగులు కానీ, బుట్టలు కానీ, చాటలు కానీ అన్నీ మొత్తం ప్రతిదీ పైగా నేచర్తో చేసేవారు అనమాట. నిజంగా వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మనం ఏదో ఇప్పుడు నిజంగా మనం అంతా సెడగొడుతున్నాము. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి త్రిపురలో ఏమేమి ఉన్నాయి మొత్తం అదంతా టూరిజం మొత్తం లోపల పెట్టారు. సో బాగుంది మ్యూజియం. సో ఇది ప్యాలెస్ అయితే పెద్దది, నాకు బాగా నచ్చింది, బాగా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఈ ప్యాలెస్ వచ్చేసరికి రాధా కిషోర్ మాణిక్య అనే రాజు కట్టించాడు అనమాట 1900లోని. ఎంత కట్టించాడో తెలుసా? 10 లక్షల రూపాయలతో ఇంత పెద్ద ప్యాలెస్ కట్టించాడు. నిజంగా మనం అంతా ఈ తోలు పలసన్న కొడుకులు అందరూ వచ్చి మన దగ్గర బిజినెస్ బొక్క అది ఇది అని చెప్పి మన దగ్గర గుంజుకొని మొత్తం దొబ్బుకెళ్ళిపోయి ఈ స్థితికి తీసుకొచ్చారనమాట. చూడండి, 10 లక్షలతో ఇంత పెద్ద ప్యాలెస్ కట్టాడు. అంత మన రూపాయి అంత వాల్యూ ఉండేది, మన డబ్బుకి అంత వాల్యూ ఉండేది. ఈ తోలు పలసన్న కొడుకుల వల్లే మన దగ్గర వాల్యూ లేకుండా పోయింది. సో ఇదేంటంటే మళ్ళీ తర్వాత 1970లోని మన త్రిపుర స్టేట్ గవర్నమెంట్ ఈ ప్యాలెస్ని కొనేసుకుంది. 25 లక్షలకి కొన్నది. 25 లక్షలకు కొని అసెంబ్లీ కింద దీని కింద వాడేవాళ్ళు అనమాట, గవర్నమెంట్ పర్పస్. తర్వాత మొత్తం ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. మొత్తం మ్యూజియం అన్నీ పెట్టేసి టూరిస్ట్ స్పాట్ కింద చేశారనమాట. ఇప్పుడు మనం బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్దాము. ఈ త్రిపుర స్టేట్ వచ్చేసరికి మనకి 3 వైపులా బంగ్లాదేశ్ బార్డర్ని షేర్ చేసుకొని ఉంది. నెక్స్ట్ ఈ అగర్తల, ఈ త్రిపురకి క్యాపిటల్ అయిన రాజధాని అయిన ఈ అగర్తల బంగ్లాదేశ్ బార్డర్కి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అక్కడ ఆ బార్డర్ దగ్గర వచ్చేసరికి మనకి బీటింగ్ రిట్రీట్ అనేది చేస్తారనమాట, అంటే మార్చింగ్ టైప్లో లాగా. సో అక్కడికి వెళ్ళి అది ఎంజాయ్ చేద్దాం. పదండి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదో వెరైటీగా కాయ ఉంది, తినే కాయ అంట, మరి అదేంటో కూడా తెలియదు. భయ నామ్కే నామ్ ఆమ్రా అంట, మరి ఏంటో తెలియట్లేదు. ఒకటి ఇవ్వండి. ఏ కిట్నా? 10 రూపాయలు. ఒకటి ఇవ్వండి. ఓ నే ఉప్పు కారం వద్దు, మా వాళ్ళకి ఒరిజినల్ టేస్ట్ చెప్పాలి. ఓకే, మిక్స్డ్ టేస్ట్ ఉంది. ఉప్పగా, తీయగా, ఒగరగా మొత్తం అన్నీ లైట్గా ఉన్నాయి. ఏదో డిఫరెంట్ టేస్ట్ ఉంది, డిఫరెంట్గా. అవి తోడ కారం డాలో, కారం హిందీలో ఏమంటారు? కారం. ఉప్పు కారంతో బాగుంది. ఇదే మనకి బంగ్లాదేశ్కి మన త్రిపురకి బార్డర్, అదే మన ఇండియాకి బంగ్లాదేశ్కి బార్డర్ అనమాట. మ్యాటర్ ఏంటంటే నేను చూసేసరికి మార్చింగ్ మనకి ప్రతిరోజు జరుగుతుంది అనుకున్నాను, బట్ ఇక్కడ ప్రతిరోజు జరగదంట. ఓన్లీ సాటర్డే సండే మాత్రమే జరుగుతుంది. బట్ నాకు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నా రూమ్లో ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇంక మరి వచ్చిన తర్వాత ఇంకెలాగో వచ్చాను కదా బంగ్లాదేశ్ బార్డర్ చూపిందాం అన్నది. సో ఇది ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అనమాట. అంటే అది మనం ఎవరైనా బార్డర్ క్రాస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వీసా అది పెట్టుకొని. సో ఈ ప్లేస్ లోపలికి వెళ్ళి ఈ ఆఫీస్లోకి వెళ్ళి మనకి వీసా ప్రాసెస్లు అవి తీసుకొని బార్డర్ క్రాస్ చేస్తూ ఉంటారు అనమాట జనాలు. సో ఇదే మన బంగ్లాదేశ్కి ఇండియాకి బార్డర్ అనమాట. ఇదే ఫెన్సింగ్. మీరు అటువైపు చూడొచ్చు, బంగ్లాదేశ్ ఇల్లులు కూడా చూడొచ్చు అనమాట. ఇటువైపు దగ్గరలోనే ఫార్మింగ్ చేస్తున్నారు వీళ్ళు. రోజు చీటికి మాటికి ఎలా మనకి త్రిపుర వస్తూనే ఉంటారు, బిజినెస్లు చేసుకుంటేనే ట్రేడ్ జరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి అక్కడ చిన్న రివర్ ఉంది. ఆ రివర్ వచ్చేసరికి మన ప్లేస్లోనే ఉంది, కానీ ఫెన్సింగ్ ఇటువైపుకి ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే ఆ రివర్ వల్లే వీళ్ళు ఫార్మింగ్ అంతా చేయగలుగుతున్నారు అనమాట. అందుకే ఏంటంటే ఫెన్సింగ్ ఇటు కట్టారు, కానీ బార్డర్ యాక్చువల్ లైన్ కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది. బట్ చిన్న రివర్ వాళ్ళకి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఈ పొలాలంతా పండించే వాళ్ళు ఇల్లులు, ఆ ఇల్లులన్నీ బంగ్లాదేశ్ వాళ్ళవే. ఇంకో అవి అక్కడ మొత్తం అవే అనమాట. అయితే నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను అనమాట. ర్యాపిడో బుక్ చేసుకోగానే అన్న చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో హాయ్. సో సపోర్ట్ చేస్తానమంటే లేదు నేను చూపిస్తాను ఆగు, నీకు మార్చింగ్ లేకపోయినా నేను బోర్డర్ మొత్తం తిప్పి చూపిస్తానని చెప్పి ఈ రోడ్డు మొత్తం నాతో వస్తున్నారనమాట. ఈ రోడ్డు వచ్చేసరికి మనకి ఎయిర్పోర్ట్ రోడ్డు అంట. సో ఎయిర్పోర్ట్ రోడ్డు నీకు మొత్తం నేను చూపిస్తాను, నీకు ప్రాబ్లం ఏమీ లేదు, నువ్వు వీడియో తీసుకో, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒకవేళ ఏమైనా ఉన్నా సరే నేను మాట్లాడతానని చెప్పి అన్నారనమాట. సో అది ఇక్కడ త్రిపుర